వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా మాచెల్ నియోజకవర్గం దుర్గి మండలం ముటుకూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ మాదిగపల్లిలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకుల ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు ఆయన తెలుగు ప్రజల యొక్క ఘనతను ఈ ప్రపంచానికి సాటి చెప్పినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు. ఆయన 1923 జన్మించడం జరిగింది. 1996వ సంవత్సరం జనవరి 18వ తారీఖున మరణించడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఆయన చిన్ననాటి నుండి దాదాపుగా 303 తెలుగు చిత్రాలలో నటించి ఒక కథానాయకుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా ఈ యొక్క రాష్ట్రానికి అందించిన సేవలు ఎప్పుడు కూడా మర్చిపోలేనివి. తెలుగు ప్రజల యొక్క ఘనతను ఈ ప్రపంచానికి సాటి చెప్పినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు. ప్రధానంగా ఆయన 3 దఫాలుగా ఈ యొక్క రాష్ట్రంలో మరి 7 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయన చేసినంత కాలం కూడా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఈ యొక్క రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేజీ 2 రూపాయల బియ్యం పథకాన్ని పెట్టినటువంటి వ్యక్తి, పేదవాళ్ళకి పక్కా గృహాలు కావాలని చెప్పేసి పక్కా గృహాలు కట్టించిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఆయన యొక్క విగ్రహాలకు పాలాభిషేకాలు, పూలదండలతో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి రాష్ట్రాన, గ్రామాన, పల్లెన కూడా ఈ యొక్క మహానుభావుని యొక్క పార్టీలకు అతీతంగా కూడా చేసుకోవటం జరుగుతుంది. ఎందుకంటే పేద ప్రజలే దేవుళ్ళు అన్న యొక్క నినాదం అయింది. కాబట్టి ఆయన యొక్క ఆశయాలను ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ కూటమి, మన యొక్క తెలుగుదేశం పార్టీ మరి నాయకులు, జాతీయ నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాష్ట్రాన్ని ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధితో 2 కళ్ళులాగా తీసుకువెళ్తా ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరి భూస్థాపన చేయడం జరిగింది. అటు తర్వాత మరి తెలుగుదేశం